వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. ప్రస్తుతం మనం విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఉన్నాం. సో కొంతమంది వికలాంగులు విశాఖ కలెక్టరేట్కి వచ్చారు. సో వీళ్ళంతా కూడా తమకు పెన్షన్ రావడం లేదని ఇక్కడ కలెక్టర్ను కలిసి అర్జీ ఇచ్చేందుకు అయితే వచ్చారు. సో వీరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, మీరు ఏంటి, మీ సమస్య ఏమైంది? సార్ నా పేరు జీ పావని. మేము గాజువాక మండలం స్వతంత్ర నగర్ గ్రామం నుంచి వచ్చాము. మాకు 6వ నెల 10వ తారీఖున ఆగనపూడి హాస్పిటల్లో వెరిఫికేషన్ ఉందని చెప్పేసి మా వికలాంగులందరికీ కూడా, మా గ్రామంలో ఉన్న వికలాంగులందరికీ కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. మేము సచివాలయం వాళ్ళు చెప్పిన ప్రకారంగా మేము వెరిఫికేషన్ వెళ్ళాం సార్. వెరిఫికేషన్ వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగిందంటే మమ్మల్ని అందరినీ కూడా ఒక లైన్లో నించోబెట్టి మా దగ్గర ఉన్న పేపర్స్ తీసుకొని అయిపోయింది వెరిఫికేషన్ అని చెప్పేసి మమ్మల్ని పంపించడం అయితే జరిగింది. కానీ అక్కడ వెరిఫికేషన్ అనేది కనీసం ఒక లేడీ డాక్టర్ని పెట్టి ఒక ఆడవాళ్ళు ఎలాగా కనీసం చెయ్యాలని వెరిఫికేషన్ చేయాలనేది కూడా ఏమీ లేదు సార్. అక్కడ ఒక రూమ్ కానీ ఏమీ లేదు సార్. మమ్మల్ని జస్ట్ ఇలా చూశారు, చూసి వెళ్ళిపోండి అన్నారు సార్. మాకు ఇప్పుడు 200 నుంచి కూడా దగ్గర ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి మేము పెన్షన్ అందరం కూడా ఒకే కాలనీ వాళ్ళని పొందుతున్నాం సార్. మాకు గతంలో కూడా 2010లోను మాకు కేజీహెచ్లోను 4 డాక్టర్ల సమక్షంలో మాకు ఆ అంగవైకల్యం నిర్ధారించి మాకు పరిగెట్టించి మమ్మల్ని కూర్చోబెట్టి వాక్ చేయించి అన్ని విధాలు మాకు ఎంతైతే ఆ వైకల్యం ఉందో కరెంట్ షాక్ కూడా ఇచ్చి మాకు వైకల్యం ఎలా మా బాడీ స్పందిస్తుందని చెప్పి మాకు వైకల్యం నిర్ధారణ చేసి మాకు 63%, 80, 70%, 80, 85, 70, 60, 50, 73% ఇలాగ ఇవ్వడం జరిగింది సార్ మా అందరికీ. కానీ ఇప్పుడు మాకు వెరిఫికేషన్ చేసి కనీసం మమ్మల్ని ఏమీ చూడకుండా మా యొక్క పేపర్స్ కూడా కనీసం వాళ్ళు పరిశీలించుకుంటా పర్సంటేజ్లు వేసి ఇప్పుడు మాకు పంపిస్తే నాకు 45 కుదించారు సార్. ఈ అబ్బాయికి 60 ఈ అమ్మాయి పెన్షన్ తీసేశారు సార్. అలాగే మా పర్సంటేజ్లు అన్నీ తీసేస్తే గతంలో కూడా ఇలాగే పర్సంటేజ్లు తీసి మాకు పెన్షన్లు వృద్ధాప్య పెన్షన్ కింద ఇచ్చారు. కానీ అప్పుడు కూడా మాకు చేయలేదు సార్. మేము ఒకటేసారి కోరుకునేది చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని, సార్ మా యొక్క వికలాంగులు బాధ చూడండి సార్, దయచేసి చూసి మా యొక్క పర్సంటేజ్ని పెట్టి మాకు రోజు రోజుకి అంగవైకల్యం అనేది పెరుగుతుంది తప్ప అంగవైకల్యం అనేది తరగదు సార్. మేము చాలా మానసికంగా శారీరకంగా ఇప్పటికే బాధపడుతూ ఉన్నాం సార్. దయచేసి మా పొట్ట మీద మాత్రం కొట్టదు సార్. మీరు ఒక్కసారి అగనంపూడి హాస్పిటల్ మీద జరిగినటువంటి ప్రతి ఒక్క వెరిఫికేషన్ మీద కూడా రీవెరిఫికేషన్ అనేది కంపల్సరీగా జరగాలి సార్. అక్కడ డబ్బులు తీసుకొని కూడా న్యాయం చేయలేదు సార్. మీకు కావాల్సినట్టయితే మేము ప్రూఫ్స్తో సహా చూపిస్తాం. అక్కడ సకలాంగులని వికలాంగుల కింద 73% వేసి కూడా వాళ్ళు చూపించడం జరిగింది సార్. మీకు కావాల్సిన నేను సెల్లో కూడా ఫొటోస్ తీసి ఉంచాను సార్. అలాంటి వాళ్ళకి న్యాయం చేశారు సార్. దయచేసి మమ్మల్ని మాత్రం అన్యాయం చేయొద్దు సార్. దయచేసి ఈ యొక్క విషయమే ఆలోచించి అగనంపూడి డాక్టర్ల మీద కంపల్సరీగా జీవీఎంసీ సిబ్బంది మీద కూడా మీరు యాక్షన్ తీసుకొని అక్కడ జరిగినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరి మీద కూడా రీవెరిఫికేషన్ పెట్టి మాకు తగు న్యాయం చేస్తారని డిప్యూటీ సీఎం గారిని, సీఎం గారిని, అలాగే లోకేష్ గారిని మేమందరం కూడా మనస్ఫూర్తిగా కోరుతున్నాం సార్. గతంలో మీకు ఎంత పెన్షన్ వచ్చేది, ఈ ఎంతకాలం అయింది ఆగిపోయి? పెన్షన్ నాకు గతం నుంచి కూడా 200 నుంచి పెన్షన్ ఉంది సార్. ఇప్పటికీ కూడా 6000 పెన్షన్ ఇస్తున్నారు మాకు. ఇప్పుడు ఈ మధ్యన 2-3 రోజుల్లో నోటు వెరిఫికేషన్ ప్రకారంగా మా యొక్క పెన్షన్లు అంటూ జరిగాయి సార్. అప్పుడు అది సార్ నాకు 73 ఉండేది. అలాంటిది అగనపూడి సచివాలయం పంపించి 45% వేసారు. కానీ కాలు అనువా కాదని చూడలేదు. ఏంటి సమస్య? మీ కాలు కుడుకోలు పోలియా పుట్టుకతోటి ఉంది పోలియా. ఇప్పుడు మాత్రం 45 వేసారు. అది ఉంచుతారో ఊడుతుందో తెలియదంట పెన్షన్. మాకు నాయకులకి అందరికి న్యాయం చేయమని కోరుకుంటున్నాము. కలెక్టరేట్కి వచ్చారు, అందుకే వచ్చాము. ఇప్పుడు ఇంకా నడపని పరిస్థితులు కానీ ఇప్పుడు ఇంకా ఇప్పుడు మళ్ళీ మాకు వెరిఫికేషన్ చేసి మెడికల్ చేస్తారని కోరుకుంటున్నాం. చంద్రబాబు నాయుడుకి, పవన్ కళ్యాణ్కి, ఈ మోలీ గారికి, అందరికి నాయకులకి, కలెక్టర్ గారికి అందరికి. ఏంటి మీ సమస్య? అదే పర్సెంటేజ్ తగ్గించినందుకు
ఏంటి మీ సమస్య ఏంటి? ఇంకో కాళ్ళు చేతులు అన్నీ ఇలా పర్సెంటేజ్ తగ్గించినందుకు పుట్టుదల వచ్చింది అదే పర్సెంట్, మధ్యన వచ్చిన వాళ్ళకి ఎక్కువ పర్సెంట్ ఇచ్చేస్తున్నారు. అది కరెక్ట్ కాదని చెప్తాను. రీవెరిఫికేషన్ అయింది, పెంచిన పర్సెంటేజ్ పెంచుతామని. ఇప్పుడు ఎందుకు కలెక్టరేట్కి ఎందుకు వచ్చారు? కలెక్టర్ గారిని ఏమని రిక్వెస్ట్ చేస్తున్నారు? పర్సెంటేజ్ పెంచమని. చెప్పండి, మీరు ఇవాళ కలెక్టరేట్కి ఎందుకు వచ్చారు? అది పర్సెంటేజ్ తగ్గిస్తారని వచ్చామండి. 81 ఉండేది, ఇప్పుడేమో 60కి వేసారు మాకు. అందు గురించి మళ్ళీ ఎడ్యుకేషన్ పెట్టాలని వచ్చాము. ఏంటి మీ సమస్య ఏంటి? ఇంకా ఫింగర్స్ అండి, ఇప్పుడు అసలు నడవలేను, సరైన ఉంచోలేను కూడా. దాని గురించి చిన్నప్పటి నుంచి ఉందా మీకు? పుట్టుకతో ఉంది, పుట్టుకతోని అంగవైకల్యం వచ్చింది. పెన్షన్ మీకు గతం చిన్నప్పటి నుంచి కూడా వస్తుందా? 200 నుంచి వస్తుంది. 200 నుంచి ఇప్పుడు 6000 వస్తుంది. సో ఇప్పుడు మన నగనంపూడిలో వెరిఫికేషన్ చేశారు. వెరిఫికేషన్ చేస్తేమో ఇగో చెయ్యాలని నొక్కేస్తే ఇంకంతే, పేపర్లు తీసుకుని వెళ్ళిపోమన్నారు. వెళ్ళిపోయిన తర్వాత ఇక మళ్ళీ ఇప్పుడు సర్టిఫికేట్లు ఇస్తే 60% ఉంది అందులోని. సో ఎందుకు గట్టిగా పట్టుకోలేని ఉంచాలని కూడా. మరి అలాగే మీ జీవనం ఎలా మరి జీవించడానికి? పెట్రోల్ బంక్లో ఆఫీస్ బాయ్గా చేస్తున్నాను, లోపల పేపర్లు అందించడం అది చేస్తున్నాను. మరి పెన్షన్ మీద ఆధారపడి పెన్షన్ వల్ల ఆధారపడి చేస్తున్నాం. బంకులోని 5000 6000 ఇస్తున్నారు, ఈ పెన్షన్ ఒక 6000, అలాగే జీవనం సాగుతుంది. మీ ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నారు? పెన్షన్ అంటే ఇప్పుడు పర్సెంటేజ్ 80 ఉంది కదా, అది 80 అని చేయాలనుకుంటున్నాం. వికలాంగులంతా కూడా ఈ కలెక్టరేట్కి వచ్చారు. ఏంటంటే వీరు పర్సంటేజ్లను తగ్గించేశారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో తమకు విశాఖ కేజీహెచ్లో పూర్తి స్థాయిలో చెక్ చేసిన అనంతరం తమ వైకల్యానికి సంబంధించి పర్సంటేజ్లు ఇచ్చారని, ఇటీవల కాలంలో రీవెరిఫికేషన్ పేరిట విశాఖ శివారు ప్రాంతమైనటువంటి అగనంపూడి హాస్పిటల్లో చెక్ చేసి అక్కడ పూర్తిగా చెక్ చేయకుండానే తమ పర్సంటేజ్లను తగ్గించారంటూ విశాఖకు చెందిన ఈ వికలాంగులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి తమ పర్సంటేజ్లు ఏవైతే ఉన్నాయో వాటిని పునరుద్ధరించి మళ్ళీ రీవెరిఫికేషన్ చేయాలని విశాఖ జిల్లా కలెక్టర్ను కోరేందుకైతే కలెక్టరేట్ చేరుకున్నామని వీరంతా చెప్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వీరికి రీవెరిఫికేషన్ ప్రక్రియను కొనసాగించాలని కోరుతున్నారు. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, విశాఖ నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.